అంతా పరిశానే ఉన్నది. ఎందుకే మంచిగానే చేస్తున్నారు? ఏం చేస్తారు, అంతా ఏడు దాడనే ఉన్నది, అంత ఏం లేదు. బాగలేదా? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా మరి? జర మంచిగానే ఉండే, వాళ్ళనే జర మంచిగా చేసారు ఒక ఇంట్రెస్ట్ తోనన్నా. అట్లా అనేది సరిగ్గా లేదు. ఎందుకు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ అనేది లేదు, కమాండింగ్ సరిగ్గా లేదు. అంటే ఎవరు లోపం అంటారు? అది లోపం అంటే ఇక పని చేసేది లోపం ఉంది అందులో. రేవంత్ రెడ్డిదా లేకపోతే అందరిదా? అందరిది. అందరిది. ఇప్పుడు ఎవరు సరిగ్గా లేరా కాంగ్రెస్ లో ఉన్నారు కొంతమంది, కానీ సరిగా పనులు అయితలేవు. అట్లా కేసీఆర్ తో పోలిస్తే ఎట్లా ఉంది? జర మంచిగానే ఉండే అప్పుడు. కేసీఆర్ ఇప్పుడు జర అంత డల్లే కనిపిస్తుంది. డల్లే అనిపిస్తుందా? మరి మళ్ళీ వస్తే బాగుంటుందా కేసీఆర్? వస్తే రాదు, అది ఇక తర్వాత మాట వస్తే కనిపిస్తుంది. ఎందుకంటే వ్యతిరేకం చాలా అయిపోయింది కదా. అంటే ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అసలు? ఇక కొన్ని చెప్పినవి అయితే సాల్వ్ చేస్తలేరు కదా, దాని గురించి వ్యతిరేకమే కదా. అట్లా చెప్పింది చేయకపోవడం వల్ల ఇది జరుగుతుంది అంతే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉంది? ఏం బాగా పింఛనే లేదు సార్. పింఛన్ లేదా? పెన్షన్ లేదు. 73 ఏళ్ళు అవుతుంది. 73 ఏళ్ళు అవుతుంది. 4 సార్లు అప్లై చేసిన, రావడం లేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అప్లై చేసినా రాలేదు. ఏముందేమో కొడుకులు అన్నం పెడతలేరు, ఏం పెడతలేరు. అన్నం పెడతలేరా? కూలి చేసుకుని బతుకుతున్నాం. ఏం పని చేస్తావు? పెయింట్ పని. మీ కొడుకులు పట్టించుకుంటలేరా? మరి కంప్లైంట్ చేయపోయాను. ఏమి ఇస్తాం సార్? ఎన్నిసార్లు ఇచ్చారు? 2 సార్లు ఇచ్చినాం పోలీస్ స్టేషన్ లో. అంతేకి వచ్చింది. సర్కల్ షాప్ ఏదో చెప్పేసిండు, ఎలగొట్టిండు. వాళ్ళకి ఎలగొట్టిండు, నాకు ఎలగొట్టిండు. నేను మీ తంగ అయిపోయి గమ్ము నూకున్నా. పట్టించుకుంటారు సార్. పెద్దోడు ఏమో ఇస్తాడు, కొంచెం చాలా సబ్బులు బిబ్బులు ఇస్తాడు, నూనె సబ్బులు గిట్లు ఇస్తాడు, అంతే సార్. వేస్తుంటే గవర్నమెంట్ ఉంది. 73 ఏళ్ళు, 52 ఇట్లా పుట్టిన 73 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు పింఛన్ లేదు. ఏ గవర్నమెంట్ ఇది ఆశం లేదు. ఇప్పుడు ఎవరుంటే బాగుంటుంది మరి? ఎవరు వస్తే పింఛన్ వస్తుంది, ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం? ఏమనుకున్నాం సార్? ఇక టీఆర్ఎస్ వచ్చినా పర్వాలేకుండే. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మొత్తం చూసి ఉండవాళ్ళు బతకనీకి 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ 70 ఏళ్ళ నుంచి ఇంటికాడ ఉన్నా పింఛన్ రావడం లేదు. ఇవాళ బతకనీకి వచ్చిన వాళ్ళకు పింఛన్ ఉన్నది. అట్లా న్యాయం ఉంది ప్రభుత్వంలో.